నిర్గమాకాండము 40వ అధ్యాయము. నిర్గమాకాండము 40వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరము నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్షి మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్షి మందసం ఎదుట ధూమము వేయి బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకును తెరను తగిలింపవలెను. ప్రత్యక్ష గుడారము మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణము నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తములను అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు విణతులు చెల్లిస్తూ ఉన్న ప్రభా, నా తండ్రి నాయన, ఈ దినము ప్రభా నాయన నిర్గమాకాండము 40వ వచనములో ఈ 40 దినాలు నా తండ్రి 40 అధ్యాయాలు చదువుకుంటూ నాయన మోషే గారు నా తండ్రి 40 దినాలు నాయన సినాయి కొండపైన నా తండ్రి ఉపవాస ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చిన దినము ప్రభా, ఈ 40 దినాలు మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. ఈ దినము ప్రభా రొట్టెల పండుగగా మేము జరుపుకొని వచ్చుండగా, అదే రీతిగా తైలాభిషేక పండుగగా నా తండ్రి జరుపుకొని చుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నా తండ్రి ఏదైతే నాయన ఈ దినము వివరించాలని బోధించాలని సిద్ధపడి ఉన్నామో అవన్నీ కూడా వివరించుకోవటానికి మా జ్ఞానము చాలదు ప్రభా. మీరే నా తండ్రి మా పితరుడైన మోషే గారిని, అహరోను గారిని మా మధ్యకి తీసుకొని వచ్చి నాయన నా తండ్రి మాకు ఏమి నాయన ఆ ఆశీర్వాదాలు నా తండ్రి ఏమి నేర్చుకోవాలో అన్నీ కూడా మాకు ఇచ్చట కొరకై నీ బిడ్డల ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, దుష్టుని వాడి క్రియను లయపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ నిర్గమాకాండము 40వ అధ్యాయములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరియు అతడు తుమ్మ కర్రతో దహన బలిపీఠమును చేసి దాని పొడవు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనదై దాని ఎత్తు 3 మూరలు, దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి, దానికి ఇత్తడి రేకులు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణలన్నింటినీ అనగా దాని బిందెలు, దాని గరిటెలు, దాని గిన్నెలు, దాని ముండ్ల మూలల్లో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోత పోసెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠము మోయుటకు దాని ప్రక్కలను ఉన్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొనిపెను. పలకలతో బలిపీఠము గుళ్ళగా చేసెను. మరి ఇక్కడ ప్రభువు మరి అహరోను గారు మరి మోషే గారితో ఏం చెప్పారంటే, మరి బలిపీఠము, ప్రత్యక్షపు గుడారము ఇవన్నీ కూడా చేయమని చెప్పారనమాట. మరి ఇక్కడ దేనితో ఆయన మొట్టమొదటిగా బలిపీఠము చేయమన్నాడంటే తుమ్మ కర్రతో. ఇప్పుడు తుమ్మ చెట్టు తెలుసు కదా తుమ్మ చెట్టు. అది ఎక్కడ ఉంటది? బహిర్భూమిలో ఉంటది. ఆ తుమ్మ చెట్టుని ఎవరు కూడా ఇంట్లో పెంచుకోరు అనమాట. దాని రూపం బాగోదు, అది మరి చాలా హానికరముగా గుచ్చుకునే ఒక చెట్టు అనమాట. ఆ చెట్టు ఆ బహిర్భూమిలో ఉంటే ఆ చెట్టు చాలా వేదన పడుతూ ఉందంట. ప్రభువా, అన్ని చెట్లను ఇళ్లలో పెంచుకుంటారు, నన్ను మాత్రం పెంచుకోరు, ఇంత హానికరముగా నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి? అయ్యా, నా రూపం ఎందుకు ఇంత అసహ్యముగా ఉంది ప్రభా అనేసి ఆ చెట్టు చాలా వేదన పడుతూ ఉందంట. ఈ బహిర్భూమిలో నన్ను ఎందుకు నాటావు తండ్రి? మరి ఈ దుర్వాసన స్థలంలో నన్ను ఎందుకు ఏర్పాటు చేసావు ప్రభా అనేసి ఆ చెట్టు చాలా వేదన పడుతూ ఉందంట.
అలాగునప్పుడు ప్రభు అన్నాడంట, నువ్వేం దిగులు పడవద్దు, నీకంటే ఒక ప్రత్యేక స్థానం నేను కలుగజేస్తాను అనేసి ప్రభు ఏం చేశాడంటే, మరి మొట్టమొదటిగా ఇశ్రాయేల్ జనాంగానికి ఒక గుడారము వేయించి, ఆ గుడారములో మరి ప్రత్యక్షపు గుడారములో మరి ఏం చేశాడు, ఆయన తుమ్మ కర్రతో బలిపీఠము చేయించాడు. ఎక్కడ? దేవుడు ఏర్పాటు స్థలములో దేనితో చేయించాడు? తుమ్మ కర్రతో. అంటే తుమ్మ చెట్టుని ఏం చేశాడు ప్రభు, బాగా చక్కగా దాన్ని చెక్కి దాని రూపం మార్చేశాడు. దాని రూపం మార్చేసి దాని స్థలం మార్చేశాడు. మరి అది ఎంత వేదన పడుతుందో అంతకు 100 రెట్లుగా ప్రభు దానికి సంతోషము సమాధానం ఇచ్చాడు. ఎక్కడ? దేవుని బలిపీఠముగా మార్చబడే అంతగా ఆ చెట్టుకు ఏమొచ్చేసింది? మహిమ వచ్చేసింది, దానికి విలువ వచ్చేసింది. ఆ చెట్టును దేవుడు ఎన్నిక చేసుకొని, ఇదిగో నా దేవాలయంలో నీవు బలిపీఠముగా ఉండటానికి నేను ఏర్పాటు చేసుకుంటాననేసి ఆ తుమ్మ చెట్టుకి ప్రభు ఏం చేశాడు? ఒక అలంకరణ దయచేశాడు. ఏమి అలంకరణ? ఒక మారైతే మరి రాగి రేకుతో దాని రూపము కనబడుకోకుండా, దాని నల్ల స్థితి కనబడుకోకుండా ఒకదానితో రాగితో నింపివేశాడు. ఇంకొక అతి పరిశుద్ధ స్థలములో పెట్టడానికి బంగారము రేకుతో దాన్ని భద్రము చేసేసాడు. దాని మరి అంటే మందస్సము మోయటానికి ఆ మందస్సానికి కూడా ఈ చెక్క ఉపయోగించి దానికి కూడా ఏమీ కనబడకోకుండా బంగారపు రేకుతో అమర్చేశాడనమాట. ఒక రూపం అనేది కనబడకుండా ఎప్పుడైతే దేవుని మందిరంలోకి మనం వస్తామో మన స్థితిగతులు అన్ని కూడా మారిపోతాయి అన్నమాట. మనల్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక జనాంగముగా ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. అలాగున ఈ తుమ్మకర్ర స్థితిని దేవుడు మార్చినట్లుగా ప్రతి ఒక్క మానవుని స్థితి మార్చివేయాలని ప్రభు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అందుకు మొట్టమొదటిగా ఈ ఎన్నికలోని మరి తుమ్మకర్రను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ లోకంలో మరి నేను చక్కగా లేను, నేను పనికిరాను, నా స్థితి బాగోలేదు, నా జీవితం బాగోలేదు అనుకున్న వారిని కూడా వారు దేవుని వైపు చూస్తే వారి స్థితి కూడా దేవుడు ఏం చేస్తాడు? మార్చివేస్తాడనమాట. ఆ తర్వాత దాన్ని ఏమంటున్నాడంటే ఒక కొలత చెప్తూ ఉన్నాడు అనమాట. దాని పొడుగు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, మరి దాన్ని ఎలా ఉండాలి? చచ్చౌకంగా. దాని ఎత్తు 3 మూరలు, దానికి 4 జవలు కొమ్ములు అంటున్నాడు. దానికంటూ ఒక ప్రత్యేకమైన మరి ఒక కొలత అంటే ఒక పద్ధతి నేర్పించాడనమాట. లోకములో ఉన్నప్పుడు దానికి పద్ధతి లేదు, దానికి వైనము లేదు. కానీ ఇది ఎప్పుడైతే దేవుని స్థలంలోకి వచ్చి వేస్తామో ఒక పద్ధతి అంటే కొలత అంటే ఒక పద్ధతి అన్నమాట. దాన్ని ఏం చేశాడు ప్రభు? మరి దాని కొమ్ములలో దాని ఏకాంతమైన దానికి ఇత్తడి రేకులు పొదిగించెను. మరి ఇక్కడ ఏం చేశాడు ప్రభు? ఇత్తడి రేకులు పొదిగించాడనమాట. దాన్ని ఏకాంతముగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం దేవుని స్థలంలోకి వచ్చి వేస్తామో మన మధ్యకి అనేకులు వచ్చి వేస్తూ ఉంటారు. ఆ వచ్చిన వారితో మనం అందరం కూడా సమానముగా దేవాలయంలో ఉండాలన్నమాట. దేవాలయంలో తుమ్మకర్రాన్ని మీరు త్రోసివేయకూడదు. దాన్ని ఈ మనిషి మంచివాళ్ళు కాదని త్రోసివేయకూడదు. ఎవరైనా వచ్చినా ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా వారందరూ కూడా ఏమైపోవాలి? మరి ఒక పద్ధతి నేర్చుకున్నారు కాబట్టి అందరూ కూడా ఏకాండముగా అందరూ కలిసిపోవాలి. ఇక్కడ కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భాష లేదు, నలుపు లేదు, తెలుపు లేదు, వ్యాధిగ్రస్తులు లేరు, పాపము చేసిన వారు ఎవరు, అన్ని సమానమైపోవాలన్నమాట. ఏకాంతమైపోవాలి. అందరూ కలుసుకొని అందరూ కూడా ఒకే స్థితిలో ఒకే ప్రార్థన. యేసయ్యా, మేమందరూ నీ సన్నిధిలోకి వచ్చి వేశాము, మమ్మల్ని అందరినీ కాపాడు ప్రభని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం అనమాట. ఎన్నికలేని స్థితి అయినా ఎన్నిక కలిగిన వారైనా సమానముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇత్తడి రేకు పొదిగాడనమాట. ఇత్తడి అంటే ఏంటి? దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రము చేయకపోతే దాని రూపురేఖలు మారిపోతాయి అన్నమాట. అందుకు మనం వచ్చిన వారం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండటం కొరకు మరి వాక్యముతో మన దేహాన్ని అంటే మన అంతరికాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. అందుకు ఇక్కడ ఎత్తడి మొట్టమొదటిగా కనబడుతూ ఉన్నదన్నమాట. ఆ తర్వాత ఏమంటున్నాడంటే మరి అనగా ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలు, దాని గరిటెలు, దాని గిన్నెలు, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను,
చేసెను. దాని ఉపకరణం అన్నింటిని కూడా ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తమై దాని జబల క్రింద దాన్ని నడిమి వరకు లోతుగా ఉన్న వల వంటి ఇత్తడి జల్లెడు చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి 4 మూలల్లో దాని మోత కర్రలు 4 ఉంగరములు పోత పోసెను. ఆ మోత కర్రలకు తుమ్మ కర్రతో చేసిన వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠం మోయుటకు దాని ప్రక్కలున్న ఉంగరములలో ఆ మోత కర్రలు చొడిపి పలకలతో బలిపీఠము గుల్లగా చేసెను. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు ఇక్కడ కొన్ని దానికి సంబంధించిన పాత్రలు చూపిస్తున్నాడు అన్నమాట. మరి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ పాత్రలు ఏంటి? బిందెలు, గరిటెలు, ముండ్లు, అగ్ని పాత్రలు అన్నమాట. ఆ పాత్రలకు సంబంధించింది ఏమిటంటే బిందె అంటే ఏంటి? ఒక నీళ్లు నింపుకునేది బిందె, తెలుసు కదా. అంటే ఈ హృదయంలో ఏముండిద్దంటే ఎప్పుడు వేదన ఉండిద్ది అనమాట. ఆ వేదన ఉన్నప్పుడు హృదయం నుండి ఏముంటాయి? కన్నీళ్లు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? అవి ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్లు ఉంటాయి. వాటిని ఏం చేస్తున్నామంటే భద్రపరిచి దేవుని పాదములంత కూర్చున్నప్పుడు ఆ బిందెలో నీళ్లు ఉన్నట్లుగా మన హృదయం నిండా కన్నీళ్లు అప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ కన్నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి అన్నమాట. అది దానికి అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే గరిటెలు అంటే ఏంటి? మరి ఆహారాన్ని అది తీసేటప్పుడు, వేసేటప్పుడు, కూరలు చూసేటప్పుడు వాటిని కదిలిస్తూ ఉంటారన్నమాట. అలాగే మన అంతరంగికలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన, తలంపులను కూడా మనం ఏం చేయాలి? సరి చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా, నా ఆలోచనలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేసి గరిటల్లాగా దాన్ని కలుపుతూ ఉండాలి. అంటే అక్కడ ఏం చేస్తారంటే ఆ అగ్ని దగ్గర ఆ బొగ్గులు ఉంటాయి కదా, వాటిని కదిలించినప్పుడు ఏమైందంటే అది ఏమంటారు దాన్ని? ఆ బొగ్గులు అన్నమాట. ఆ బొగ్గులు కదిలించకపోతే ఆ బూడిద కమురుకొని మంట బయటికి రాదనమాట. అందుకు వాటిని ఏం చేస్తారు? కదిలిస్తూ ఉంటారనమాట. ఆ అగ్నిగుండము దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇవి బలి అర్పిస్తారు కదా, అప్పుడు అగ్ని కావాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? అవి కదిలిస్తూ ఉంటే ఆ బూడిద ఏమైపోయిందంటే కింద ఉన్న ఆ జల్లెడలో పడింది. ఆ జల్లెడ దేనికంటే అది బాగా జల్లెడ పెట్టినప్పుడు మనం ఏదైనా పిండి జల్లెడ పెట్టుకొని శుభ్రం చేసుకుంటాం కదా, అలాగున ఆ జల్లెడలో ఈ వధించబడిన వాటి ఎముకలు గాని ఏమీ కూడా ఆ బూడిదలోంచి బయటికి రాకూడదు అనమాట. అందుకని ఆ బూడిదని ఏం చేస్తారంటే దాచిపెట్టి మరి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆ బూడిదను చల్లుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తారు. అందుకే ఆ బూడిదను భద్రపరుచుకుంటారనమాట. అందుకు జల్లెడ అంటే మన దేహంలో ఎటువంటి లోకమనే ఆలోచనలు, పాపముతో కూడిన పద్ధతులు ఏమైనా ఉంటే మనము దేవుని మందిరంలోకి వచ్చి జల్లెడ పట్టుకున్నట్లుగా మనము కూడా ఎప్పటికప్పుడు శుద్ధైపోవాలన్నమాట. మన నలకల వంటివి కూడా ఏమి చూసినా గానీ నీరు తాగేటప్పుడు ఒక నలక కనిపడినా గానీ మనం నీళ్లు తాగం, పక్కన పెట్టేస్తాము. అలాగే మన జీవితము కూడా చిన్న చిన్న వాటిని కూడా సరి చేసుకోవటానికి ప్రభు దేవాలయంలోకి మనం వస్తున్నాము. అది ఇంటికాడైనా దేవుని మందిరంలోనైనా సరే మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలంట. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా అగ్ని అంటే ఏంటి? ప్రభు అయిన దేవుడు. ఈ అగ్ని వంటి దేవుడిని మనలో ఉంచుకోవాలంటే ఇవన్నీ కూడా మనము శుద్ధి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మోత కర్రలు. మరి ఇక్కడ మోత కర్రలు అంటే మరి ఒక దేవుణ్ణి ఏం చేస్తారంటే మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ మందస్థాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ప్రయాణము చేసేటప్పుడల్లా ప్రభువు ప్రయాణం ఆగమన్నప్పుడు ఆగాలి, ప్రయాణము కండి అంటే అప్పుడు అవన్నీ మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకు వాటికి మోత కర్రలు అనమాట. అలాగే మనము కూడా ఏం చేస్తున్నాము? అమ్మా, దేవుని జీవ గ్రంథాన్ని మోసుకొని వస్తున్నామా లేదా? జీవగ్రంథం లేకుండా మనం దేవుని మందిరానికి వెళ్తామా? వెళ్ళాం. మన గుర్తేంటి? మనము దేవుని పిల్లలమని బైబిల్ అన్నమాట. ఈ బైబిల్ పట్టుకుంటే పాపులు బైబిల్ పట్టుకోరు, మోసగాళ్ళు బైబిల్ పట్టుకోరు, చెడ్డ పని చేసే వాళ్ళు బైబిల్ పట్టుకోరని ఒక గుర్తనమాట. ఎప్పుడైతే జీవగ్రంథాన్ని మనం మోసుకుంటూ వెళ్తామో ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే వీళ్ళు పరిశుద్ధులు, వీరు దేవుని పిల్లలు, కాబట్టి పరిశుద్ధమైన జీవ గ్రంథము వీళ్ళ చేతిలో ఉన్నది అనేసి
చెప్పగానే ఈ జీవ గ్రంథం మన నడవడికలు చెప్పేసిద్ది అనమాట. మరి ఎవరు పడితే వాళ్ళు జీవ గ్రంథాన్ని అంటుకోరనమాట. ఎందుకంటే భయం. ఇది అగ్ని వంటి దేవుడు. ఈ అగ్ని వంటి దేవుణ్ణి మనం మోసుకుంటూ వెళ్ళాలంటే మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. ఒకవేళ మనము పాపములో ఉన్నా కూడా ఆ పాప క్రియలు కడిగి వేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు కన్నీటి ద్వారా. అందుకని ఈ జీవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వేస్తూ ఉంటాడనమాట. అదే రీతిగా ఇంకా ఏమంటున్నాడంటే 8వ వచనములో, అతడు ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్లు అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఇక్కడ సేవకు రాండ్లు అంటే ఏంటి? మరి స్త్రీలు కనబడుతున్నారు ఇక్కడ. వాళ్ళకి ఒక గంగాళానికంట అద్దాలు అమరుస్తారంట. ఈ అద్దాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. చూసుకున్నప్పుడు అక్కడ ఏమేమి జరుగుతుందో అద్దంలోంచి కనబడిద్ది అనమాట. ఇక్కడ అద్దానికి ఏమన్నాడంటే, ఈ లోకపు బాహ్య సౌందర్యము చూసుకోవటానికి ఈ లోకపు అద్దాలు కనబడతాయి అన్నమాట. మనము సరి చేసుకుంటాము. కానీ ఇక్కడికి రావాలంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అంతరింగిక సౌందర్యం అన్నమాట. ఈ అంతరింగిక సౌందర్యము దేవుడు చూస్తాడనమాట. దేవుడు చూస్తాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం బయటికి వచ్చేటప్పుడు అద్దము చూసుకొని ఎవరైనా ఎగతాళి చేస్తారేమోనని మనము చూసుకొని బయటకు వస్తాము కదా, మనుషులు ఎగతాళి చేయకూడదని. కానీ ఇక్కడ సాతాను ఎగతాళి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంతరింగిక సౌందర్యము. అంతరింగిక సౌందర్యము ఎలా ఉండాలి? దేవునికి ఇష్టముగా కనబడాలి. మరి ఎంత శోధన వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎటువంటి లోటుపాటులు లేకుండా మనము చక్కగా ఉండాలన్నమాట. అందుకు ఇక్కడ అద్దాలు అమర్చిన రీతిగా కనబడుతూ ఉన్నదన్నమాట. ఆ తర్వాత మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపుననగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవి పేరిన సన్న నారయునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులు వాటి పెండె బెద్దలు వెండివి. ఉత్తర దిక్కున నా తెరలు 100 మూరలు, వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఇక్కడ ప్రభువు ఏం చేపిస్తున్నాడంటే ఇత్తడితో దిమ్మెలు చేపిస్తున్నాడు. అదే రీతిగా మరి వెండితో కూడా దిమ్మెలు చేరుస్తూ ఉన్నారనమాట. ఇత్తడి అంటే శుభ్రమ చేసుకోవటము, వెండి అంటే విమోచింపబడటం అనమాట. అంటే ప్రభు రక్తములో కడగబడటం అనమాట. ఆ రోజుల్లో అయితే యూదులైన వారికి విమోచన, మరి గొర్రె పిల్లలు పొట్టేళ్లు వధింపబడినప్పుడు ఆ రక్తము ద్వారా వారికి విమోచన కలుగుతూ ఉంది. ఇప్పుడైతే మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తములో కడగబడినప్పుడు మనకి విమోచన కనబడుతూ ఉంది అనమాట. ఇక్కడ స్తంభాలు కూడా కొలతలు అనమాట. మరి ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ యూదులకే ఒక కొలత ఉన్నది. కానీ మనకైతే మన ప్రభుని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన కొలతలు ఎలాంటివంటే దేవుడు చూసే కొలతలు అన్నమాట. ఇక్కడ మనుషులు చూసే కొలతలు. మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఆలోచనలు కొలత వేస్తాడు, మన తలంపులు కొలత వేస్తాడు, మన నడవడికలు కొలత వేస్తాడు, మన మాటను కొలత వేస్తాడు. ఎందుకంటే ఆకాశమందు నేను ఉన్నాను, భూమి యందు మీరు ఉన్నారు, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నేను చూస్తూ ఉన్నానని మీరు గ్రహించండి అంటున్నాడు. అందుకని ప్రతి ఒక్కటికి మరి ఇక్కడ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు ఒక కొలత ఉన్నది. కానీ యేసయ్య వచ్చిన తర్వాత మనం నేర్చుకోవలసిన కొలతలు ఎవరు చెప్పే కొలతలు కాదు. ఇవి మన మట్టుకు మనమే నేర్చుకోవలసిన కొలతలు. ఎవరో చూస్తున్నారని చేసే కొలతలు కాదు. మన మట్టుకు మనమే దేవుడు చూస్తున్నాడనే ఒక కొలతలు మనకు కావాలి. మాట కొలత, మరి ప్రవర్తన కొలత, అనుట కొలత, వినుట కొలత, ఎవరితో సహవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలన్నది కొలత. ఇవన్నీ కూడా ఈ కొలతలు మనము సొంతంగా నేర్చుకోవాల్సిన కొలతలు. మన ప్రభుని యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఇది చాలా విలువైన కొలత అన్నమాట. ఈ కొలత ఎవరు వచ్చి నేర్పించరు. నీ మట్టుకు నీవే నీ కొలతలను నేర్చుకోవాలి, నీ పద్ధతులను నేర్చుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే చక్కపరుచుకోవాలన్నమాట. అందుకు ఇక్కడ ప్రభు మనతో వాక్యం ద్వారా కనబడి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే మరి మోషే గారు ఇక్కడ 11వ వచనంలో
తూర్పు వైపు అనగా ఉదయపు దిక్కున 7 మూరలు అంటున్నాడు. ఇక్కడ తూర్పుకు చాలా ప్రాధాన్యత ఉందన్నమాట ఆ రోజుల్లో. అందుకనే అది మొదలుకొని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మరి నిజముగా మరి క్రైస్తవులని ప్రభు వచ్చినాక క్రైస్తవులు అన్నవారు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నారు. కానీ ఆ రోజుల్లో అయితే తూర్పు దిక్కుకు చాలా ప్రాధాన్యత ఉండింది అనమాట. తూర్పు దిక్కుని ఏం చేయాలి? వాకిళ్ళు పెట్టుకోవాలి. తూర్పు దిక్కును ఉదయాన్నే లేచి మరి ఆ సూర్యుని చూస్తే మన దేహం మారిపోయింది, ఆరోగ్యకరంగా ఉంటదనేసి ఇలాంటివన్నీ కూడా తూర్పు దిక్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించినవి ఒక క్రైస్తవులు తప్పితే. అలాగున ఇంకోటి ఏమంటున్నాడంటే ప్రభు మరి దాని 18వ వచనం, ఆవరణమున స్తంభములని వెండి బద్దెలతో కూర్చబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదైన బుటాపని. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా అయిన 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిబ్బలు 4, వాటి వంకులు వెండివి, వాటి బోగలు వెండివి, రేఖలు పొదిగింపబడి వాటి పెంటె బద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. ఇప్పుడు మనము భద్రత కొరకు ఏం చేస్తూ ఉన్నాము? మరి ప్రహరీ గోడలు కట్టుకుంటున్నాము, గేట్లు పెట్టుకుంటున్నాము. మరి ఇంకా బాగా ధనవంతులైతే సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు. ఇలా రకరకాలుగా ఒక భద్రత అన్నమాట. ఇక్కడ ఈ మందిరానికి కూడా ఒక భద్రత కల్పిస్తున్నాడు దేవుడు. మరి వాటన్నిటిని కూడా విడిపోకూడదు. అన్ని కూడా చాలా పద్ధతిగా క్రమముగా ఎంత దూరం మోసుకొనిపోయినా కూడా ఇవి చెక్కు చెదరకుండా ఉండాలి. మరి వాటిని జాగ్రత్త చేస్తూ ఉన్నాడు ప్రభు. తెరలు, మరి ఆ రోజుల్లో తెరలు ఉండేవి. ఆ తెరల మధ్యన అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మందస్సం ఉండింది కాబట్టి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఈ ప్రధాన యాజకుడైన అహరోను వారి సంతానము తప్పితే ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు అనమాట. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే యాజకుడు ఎవరికి కనబడ్డనమాట. అతను ఎంత చిన్న పాపము కూడా చేసినా అక్కడే చనిపోతాడు అనమాట. అందుకు అతనికి ఏం చేస్తారంటే అతని నడుము చుట్టూ కూడా గంటలు కడతారనమాట. గంటలు, చిన్న చిన్న గంటలు, దానిమ్మ రూపంలో కలిగిన గంటలు కడతారు. ఆ గంటలు ఏం చేస్తారంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేసినంత సేపు కూడా ఆయనలో చెడ్డ తలంపు రాకుండా ఉండాలి. తన ఒంటికి కూడా వస్త్రానికి చెమట పట్టకూడదు అనమాట. చెమట పట్టినా కూడా పాపముతో అయిపోయింది. అందుకే నార వస్త్రములు, మరి మంచి నూలు కలిగిన నార వస్త్రాలు ధరింప చేయాలన్నమాట. ఆ నార వస్త్రాలు ధరింప చేసుకుని ఇంత చెమట కూడా అక్కడ పట్టకుండా, ఇంత దుర్వాసన కలిగిన శరీరం అక్కడ కనబడుకోకుండా చాలా అతి పరిశుద్ధమైన స్థలములో ఈయన అతి పరిశుద్ధముగా కనబడాలి. కాబట్టి ఆయన అక్కడ తిరిగేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఇశ్రాయేలు నిమిత్తమై ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఆయనకి ఏదైనా చెడ్డ తలంపు వచ్చిందంటే చచ్చిపోతారనమాట. ఆ చచ్చిపోయిన ఆయన తిరుగుతూ ఉన్నంతసేపు గంటలు మోగుతూ ఉండాలన్నమాట. గంటలు మోగడం ఆగిపోతే అతను పాపము చేసి అక్కడ చచ్చిపోయాడు కాబట్టి ఒక తాడు కడతారు అతని నడుముకి. మరి వీళ్ళు వెళ్ళకూడదు లోపలికి. అతన్ని చచ్చిపోయిన అతన్ని బయటకు లాగి వేయటానికి ఆ తాడు కట్టి ఆ యాజకుడిని ఏం చేస్తారంటే బయటికి లాగి వేస్తారనమాట. అంత నియమ నిష్ఠగా అక్కడ అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు ఉండాలన్నమాట. అలాగున అందుకనే గంటలు, ఈ గంటలు ఎక్కడ కనబడుతున్నాయో మీరు గుర్తు చేసుకోవాలి. అన్ని ఇళ్లలో, మన క్రైస్తవులలో గంటలు కనబడతాయా? ఇళ్లలో కనబడతాయా? కనపడవు. ఎక్కడ కనపడతాయి? అన్ని ఇళ్లలో కనపడతాయి. ఇక్కడ ప్రతి ఒక్క రూపురేఖలు కలిగిన వస్తువులన్నీ కూడా ఈ రోజు వరకు అన్నిల దగ్గరే కనబడతాయి. గంటలు కనపడతాయి, దానిమ్మ కాయలు కనపడతాయి, మరి ఇక్కడ ఇత్తడి స్తంభాలు కనపడతాయి. మరలా తర్వాత ఇప్పుడు ముండ్ల పాత్రలు, అగ్ని పాత్రలు ఇవన్నీ కూడా అక్కడే కనపడతాయి. వాళ్ళే హోమాలు, ధూపాలు వేస్తూ ఉంటారు. అయితే ఎవరికి వేస్తున్నారో తెలియక చేసినవన్నీ కూడా ఇక్కడ అన్ని ప్రభు ఆ దినము మొట్టమొదటిగా మరి ఆయన మందిర గుడారం నిర్మాణం చేసినప్పుడు ఏమేమి వస్తువులు ఉన్నవో అన్ని కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరే కనబడుతున్నాయి.
అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, ఏదో ఒక దినం నా బిడ్డలు నా యొద్దకు వస్తారు, వచ్చినప్పుడు నేను వారిని క్షమిస్తాను, నా రక్తంతో శుద్ధి చేస్తాను. గొర్రె పిల్ల, మేకల, ఎడ్ల, పశువుల రక్తం పాప విమోచన కలగదు, అందుకే వారు మాటి మాటికి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబెడతాను, నేను నా బిడ్డలు నేను సంపాదించుకుంటాను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా బిడ్డలు మారిపోతారు. సమయం వచ్చినప్పుడు నా బిడ్డలు నా ఎద్దకు వస్తారు. కాబట్టి అప్పుడు నా బిడ్డల ప్రతి ఒక్క పాపము క్షమాపణతో నా బిడ్డల్ని రక్షించుకుంటాననేసి ప్రభు ఈ దినము తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మరి ఇక్కడ తూర్పు దిక్కులు, ఉత్తర దిక్కులు, దక్షిణ దిక్కులు, ఏమేమి దిక్కులు ఉన్నాయో, ఎన్ని కొలతలు ఉన్నాయో, ఎన్ని ఇక్కడ పరికరాలు ఉన్నాయో అన్ని కూడా వాళ్ళ యొద్దే కనబడుతూ ఉంటాయి అన్నమాట. బిందెలు ఇవన్నీ కూడా, గంటలు. ఆ తర్వాత వీటిని కదిలించబడకుండా, తుప్పు పట్టకోకుండా ఇక్కడ మేకులు కూడా ఎలాంటివంట, ఇత్తడి మేకులు. తుప్పు పట్టకుండా అంటే తుప్పు పడితే ఏమైపోతాయి, ఇరిగిపోతాయి, అవి విడిపోతాయి అన్నమాట. ఇత్తడి మేకులు అన్నమాట. మేకులు కూడా ప్రాధాన్యత ఇచ్చేశాడు. మరి ప్రభు ఇలాగున ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మనల్ని కూడా తన మందిరంలో నుండి బయటకు లోకమనే స్నేహంలోకి వెళ్లకుండా మనల్ని కూడా ప్రభు ఇంత భద్రపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే వాక్యం ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మందిర పదార్థములు 21వ వచనం, మందిర పదార్థముల మొత్తం అనగా సాక్ష్యము మందస పదార్థములు మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనవడును, ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దంతయు చేసెను. దాను గోత్రికుడను అహిసాము కుమారుడు అయిన అహోలియాబు అతనికి తోడయ్యుండెను. ఇతడు చెప్పుడకును విచిత్రమైన పని కల్పించువాడు, నీల ధూముల రక్త వర్ణములతో సన్న నారతో బుటాపని చేయవాడై ఉండెను. ఇక్కడ 2 గోత్రికులు కనబడుతూ ఉన్నారు. ఎవరంటే యూదా గోత్రంలో వచ్చిన ఒక అతను, ఇది స్తుతి గోత్రం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక గోత్రం అంటే దాను గోత్రము. వీళ్ళందరూ కూడా 12 గోత్రాలకు సంబంధించిన యాకోబు సంతానం అన్నమాట. ఈ సంతానంలో 2 గోత్రాలని ప్రభు తీసుకున్నాడు. ఇక్కడ ఒక గోత్రము, మరి యూదా గోత్రము కూడా మొట్టమొదట మంచిది గోత్రం ఏమీ కాదు, దేవుడు చెప్పినట్లుగా వినలేదు. తర్వాత మరలా ప్రభు ఏం చేశాడంటే ఆ గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. దాను గోత్రము కూడా ఒక కట్లపాము స్వభావం కలిగిన వాడు, అయినా కానీ దాను గోత్రాన్ని కూడా ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు గోత్రాలు ఎక్కడ కనబడుతున్నాయి, అన్యుల దగ్గరే కనబడతాయి కదా. ఒకవేళ వాటి రూపురేఖలు మార్చేశారేమో కానీ ఇక్కడ నిజాలు మాత్రము మార్చలేదు, అంతే కదా. ఇక్కడ నిజాలు, ఎందుకంటే నేను అన్యులకు వాక్యం చెప్తున్నాను కాబట్టి, ఎంతో మంది అన్యులను రక్షించాను కాబట్టి, ఈ లోటుపాట్లన్నీ కూడా నేను వెతికి పట్టుకొని వారికి చెప్పాల్సిన అవసరం నాకు ఉన్నది కాబట్టి నేను ఇవన్నీ కూడా మరి బాగా చదివి చెప్పాలన్నమాట. అందుకు ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, ఇక్కడ 2 గోత్రాలు కనబడుతున్నవి. ఒకటి మరి బెసలేలు అనే యూదా గోత్రికుడు, మరి ఇక్కడ అహోలియాబు అనే దాను గోత్రికుడు. ఎందుకంటే యూదాని మరి తన తండ్రిని యాకోబు గారు ఆశీర్వదించాడు. దాను గోత్రాన్ని కూడా ఏమన్నాడంటే, నీవు దారిలో కట్లపాము వంటి వాడివి అని ఆయనకు ఆ పేరు పెట్టేశాడు అనమాట. అయితే ప్రభు మాత్రము ఈ 2 గోత్రాలని ఎన్నిక చేసుకున్నాడు. మరి ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, వెతికి రక్షించడం మనిషి కుమారునిగా మధ్యకు వచ్చానన్నాడు. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతకడానికి ముందుగానే దాను గోత్రికుడు ఎలాంటి వాడంట, ఆలోచన చెప్పేవాడంట. ఇతడు ఎలాంటి వాడంటే మరి చెక్కువాడు, విచిత్రమైన పని కల్పించువాడు, నీల ధూమ్ర రక్త వర్ణములతో సన్న నాలతో బుటా పని చేయవాడై ఉండెను. ఇక్కడ ఇతను ఎలాంటి వాడంట, సలహాలు ఇచ్చేవాడంట, తెలివి కలిగిన వాడంట. బెసలేలైతే మరి ఆ పరికరాలన్నీ కూడా చాలా నిపుణతో చేసిన వాడనమాట. అది స్తుతి గోత్రము. అలాగున ఎవరైనా సరే దేవునికి నచ్చితే, దేవుడు వారికి నచ్చితే, వారికి దేవుడు నచ్చితే ఈ దాను గోత్రముగా కనబడుతూ ఉన్నదనమాట. మరి 24వ వచనంలో పరిశుద్ధ స్థల విషయమై పని అంతటిలోను పని కొరకు
వేయపరచబడిన బంగారం అంతి అనగా ప్రతిష్ఠింపబడిన బంగారము పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 530 తులములు. ఇక్కడ 116 బాగా తెలుసు కదా, బాగా తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి? ఇక్కడ మడుగులు అంటే దేవునికి బలిపీఠానికి గాని మందసానికి గాని అక్కడ మోతకర్రలు గాని అన్నిటికీ చెక్కబెట్టడానికి బంగారం ఎంత పెట్టింది ఇక్కడ తెలియపరుస్తున్నారు. 116 మడుగుల బంగారం అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? 516. ఇంతకు నేను చిన్నప్పుడైతే 116 ఎక్కువ అనమాట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఎక్కడి నుంచో వచ్చినాయి. వెతికితే ప్రభు ఇక్కడే దొరుకుతాడు. ఆ దినములు కానీ ఈ దినము వరకు కూడా క్రైస్తవులు కూడా ఇది పాటిస్తూనే ఉంటారు. నిజంగా దేవుల్లో ఉన్న వాళ్ళైతే ఇది పాటించరు. మరి లోకరీతిగా అటు ఇటు 2 మధ్యలో ఉండే వాళ్ళైతే పాటిస్తారనమాట. అందుకని 116 ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని విషయంలో దేవుడికి ఇచ్చిన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఇచ్చిన సొమ్మంతా బంగారం అంతా తూకం వేస్తే ఎంత తేలింది. అందుకని ఇక్కడ 116 కూడా ఇక్కడ ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. మరి ఏమంటున్నాడు? 116 మడుగులు 530 తులములు. ఇక్కడ సమాన సంఖ్య ఉండదు, సమాన సంఖ్య అనేది ఉండదు. అందుకని ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు సమానముగా ఇవ్వరు. ఒకటి ఎక్కువ గాని ఒకటి తక్కువ గాని ఇస్తారు. అది కూడా ఇక్కడి నుంచే వచ్చింది అనమాట. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టగలి, ఇవన్నీ కూడా అన్ని యొద్ద దొరుకుతాయి అనమాట వెతికితే. అలాగున మరి ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే ప్రభు, ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన లెక్కలో చేరిన వారందరూ అనగా 6,03,580 మందిలో తల ఒకటి అరతులము ఆ 400 వెండి మడుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మెలు అడ్డతెరలు. దిమ్మెలు అనగా ఒక దిమ్మె 4 మడుగులు చొప్పున, ఒక్కొక్క దిమ్మె ఉందంట 4 మడుగులు చొప్పునందంట. దానికి వెండి పెట్టారంట. వీటన్నిటికీ కూడా బంగారంతో చేశారు. ఈ ఇత్తడి స్తంభాలు మరి ఏమంటారు దిమ్మెలు, ఇవన్నీ కూడా కొన్ని వెండితోను కొన్ని ఇత్తడితోను మరి కొన్ని బంగారంతోనూ చేశారు. ఇక్కడ మూడింటికి అర్థం ఏంటంటే బంగారం అంటే మంచి మనసు ఇవ్వటం అన్నమాట. అది ప్రభు కనబడుతూ ఉన్నాడు. మరి వెండి అంటే మనకున్న పాత రోత జీవితాన్ని కడిగి వేసుకోవటానికి వెల ఇచ్చి తన ప్రాణాన్ని వెల ఇచ్చి కొన్నాడు ప్రభు మనల్ని. ఆ రోజట ఒక అన్యుడు మరి యూదుల్లో కలవాలంటే వాళ్ళతో ఉండాలంటే వెండి తూచి ఇచ్చి ఆ వెండి ప్రకారం వాళ్ళు విమోచింపబడి యూదులతో కలిసిపోవాలన్నమాట. అది అర్థం అన్నమాట. అక్కడ వెండిచ్చి వెలచి వాళ్ళలో కలవాలి. ఇక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు అయితే ఏం చేశాడు? తన ప్రాణం ఇచ్చి తన రక్తముతో మనల్ని కొన్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనుషులకు కనబడే ప్రార్థన చెయ్యము, దేవుడికి కనబడే ప్రార్థన చేస్తామన్నమాట. ఎందుకంటే ఆ రక్తానికి వెలకట్టలేమన్నమాట. ఏ మనిషి ఏ తల్లి తండ్రి అయినా సరే ఏమైనా ఇస్తారు గాని ఒకరికొకరు ప్రాణం మాత్రం ఇవ్వరన్నమాట. అలాగనమాట. అందుకని వెండితో మరి ప్రభు యేసుక్రీస్తుని అమ్మేటప్పుడు యూదా గారు కూడా 30 తులముల వెండి తీసుకొని యేసయ్యని అమ్మేశాడనమాట. అలాగున ఇక్కడ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అన్నమాట. అలాగనే ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ 21వ వచనం చదువుకున్నాం కదా, ఆ తర్వాత మడుగులు కూడా అయిపోయినాయి. ఇంకా ఏంటంటే మరి మోషే గారు మరియు 28వ వచనం మరి 1575 తులముల వెండితో అతడు స్తంభములను వంపులను చేసి వాటిని బోధలతో పొదిగించి వాటికి పెండే బద్దల చేత మరి కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 270 మడుగులు 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడార ద్వారమున దిమ్మెలు ఇత్తడి వేదికను మరి వేదిక చుట్టూనున్న ఆవరణముకు దిమ్మెలు, ఆవరణమునకు దిమ్మెలు, ఆలయమునకు మేకులనియు చుట్టూనున్న ఆవరణ మేకులనియు అన్నిటినీ చేసెను.
మరి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ 40వ అధ్యాయంలో మరి ఆయన ఇంకా అహరోను గారు, ఇప్పుడు నేను చదివింది ఏంటంటే 39వ అధ్యాయం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నాడంటే ప్రభు మరి ప్రత్యక్షపు గుడారములో ఏముండాలంటే, మరి ప్రత్యక్ష గుడారములో బలిపీఠములకు మధ్యన గంగారం ఉంచి దానిలో నీళ్లు నింపవలను, తెరల చుట్టూ ఆవరణము నిలువబెట్టి ఆవరణం యొక్క తెరను తగిలింపవలను. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరంలోనున్న లోపలంలోని సమస్తమును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటి ప్రతిష్ఠింపవలను, పరిశుద్ధపరచవలను. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రభు అభిషేక తైలాన్ని తీసుకోనంట వాటన్నిటి మీద చల్లాలంట. ఏం చేస్తారు? కొంచెం తులసి నీళ్ళు తీసుకొని పసుపు నీళ్ళు తీసుకొని ఏం చేస్తారు? జనము చల్లుతారా లేదా? ఇక్కడి నుంచో వచ్చింది, ఎక్కడి నుంచో కాదు. వాళ్ళ ఆచారాలు, పద్ధతులు, వస్తువులు అన్ని కూడా ఇక్కడి నుంచే. ఇక్కడ ప్రభు ఏం చేశాడు? పరిశుద్ధమైన స్థలాన్ని ఇంకా తైలాభిషేకం చేయటం కోసము వాటన్నిటి మీద ఏం చేస్తున్నాడంట? అభిషేకము చేస్తూ ఉన్నాడంట. అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? నూనెలో నీళ్లు పోస్తారో లేకపోతే మరి నీళ్ళల్లో నూనె పోస చల్లుతూ ఉంటారనమాట. ఎందుకంటే మనకు కనబడిన అంధకారం శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలను ఈ నూనె, పరిశుద్ధమైన ప్రభువు నూనె, ఆయన హస్తం ఈ నూనె పైన ఉంది కాబట్టి ఈ సాతాను అంతా మనకు కనబడిన ఇవన్నీ కూడా పారిపోతాయని ఏదో ఒక విశ్వాసం మనకి ఉన్నదనమాట. అలాగనమాట. ఎక్కడి నుంచి వచ్చిన ఇవి కూడా గంగాలాలు ఎవరిళ్లలో కనపడతాయమ్మా? క్రైస్తవుల కనపడతాయా? కనపడవు. ఎక్కడ కనపడతాయి? ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణులలో బాగా కనపడతాయి. యాజకులు అనమాట. బ్రాహ్మణులు అంటే ఎవరు? యాజకులు. ఇది కూడా యాజకి అనమాట. బలిపీఠము. మరి ఆ తర్వాత ఏమంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో ఏముండాలంట? గంగాళమునకు దాని పీఠకు అభిషేకము చేసి ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ గంగాళము ఎక్కడ ఉందంట? పరిశుద్ధ స్థలములో ఉందంట. అంటే ఇక్కడ ముందారు కనబడుతుంది, ఆవరణ కనబడుతుంది, పరిశుద్ధ స్థలము కనబడుతుంది, అతి పరిశుద్ధ స్థలము కనబడుతుందంట. ఆవరణం అంటే కాళ్ళు కడుక్కోవటం అమ్మా. ఆ తర్వాత గంగాళము అంటే నీ లోపల ఉన్న అంతరంగికము కడుక్కోవాలన్నమాట. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధము అంటే లోపలికి వెళ్ళాలన్నమాట. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏమిస్తారు? మీ కాళ్ళు కడుక్కోండి అమ్మా అంటారు. అంటారు లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది ఆచారము? ఇక్కడి నుంచే వచ్చిందనమాట. ఆ తర్వాత గంగాళము అంటే మరి ఈ గంగాళంలో నీళ్లు తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కడుక్కోవాలి. అంటే లోపల అంతరంగికాన్ని కూడా చెవులు కడుక్కోవాలి. చెవులు అంటే చెవులు పరిశుద్ధం. వెంట ద్వారా పాపం రాకూడదు. చేతులు కడుక్కోవాలి. చేతుల ద్వారా పాపం రాకూడదు. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు చెవులు, కళ్ళు అమ్మా, మరలా ఏమంటారు? లోపల అంటే ఈ దేహము కూడా ఆ యాజకుడు శుభ్రం చేసుకోవాలంట అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు. ఇలాగ ఇవన్నీ కూడా ఎక్కడ కనబడుతూ ఉన్నాయో మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. అందుకు ఇవన్నీ కూడా ఎందుకు దేవదాసయ్య గారు ఒక్కరే ఈ రొట్టెల పండగ 40 దినాలు ఉపవాస ప్రార్థన నిర్గమాకాండంలో 40 దినాలు ఎందుకు చేపిస్తున్నారంటే ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ అన్యులకు సంబంధించిన గురుతులని ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి అన్నమాట. మర్చిపోకుండా ఈ మాటలు వింటే, వీళ్ళు తెలుసుకుంటే నన్ను నమ్ముతారు, వారిలో ఉన్న అన్ని క్రియలు మారిపోయి నిజమైన దేవుణ్ణి వాళ్ళు గుర్తిస్తారు అనేసి చెప్పటం కోసము ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవదాసయ్య గారు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మోషే గారి సుఖోపవాస ప్రార్థన చేయమని చెప్పారనమాట. అందుకని నేను ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. ఈ రొట్టెల పండుగలో పాల్గొని వాళ్ళందరూ కూడా వస్తూనే ఉంటున్నారు అనమాట. అందుకని మాటికి ఈ మాటలు బోధిస్తూనే ఉండాలన్నమాట. అందుకు ఇవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. మరి ఏం చేయాలి? వారిని అభిషేకించాలి. యాజకుల్ని ఏం చేయాలి? అభిషేకించాలన్నమాట. ఇప్పుడు యాజకులు యాజకు సంతానాన్ని ఆ రోజులు అభిషేకం చేయాలి.
కానీ ఇప్పుడైతే ఎవరైతే దేవుని పని చేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, అందరినీ అభిషేకిస్తున్నాడు. దానికి భాషతో పని లేదు, వేషంతో పని లేదు, కులంతో పని లేదు, అది అన్నమాట. అందుకు ఇక్కడ యాజకుల్ని ఏం చేయాలంట, అభిషేకము చేయాలంట. అలాగున ఇవన్నీ కూడా ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇంకా వీటన్నిటికీ కూడా గుడారాలు వేయటానికి, స్తంభాలు చేయటానికి, మరలానేమో మరి ఏమంటారు దీపస్తంభం పెట్టడానికి, దీపస్తంభంలో తైలము సిద్ధపరచడానికి, ఆ దీపాల్లో ఒత్తి వేయటానికి, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మరి కొంతమంది ఇక్కడ పేర్లు నేను రాస్తున్నాను, కానీ మరి ఇక్కడ చాలా మంది పేర్లు కనబడుతూ ఉన్నవి. రకరకాల వస్తువులు తయారు చేసేవాళ్ళు వీళ్ళు. దీపాలు స్తంభం చేసేవాళ్ళు ఒకళ్ళు, ప్రమిదలు చేసేవాళ్ళు ఒకళ్ళు, మరి గుడారాలకి టెంటులు వేసేవాళ్ళు ఒకళ్ళు, మరి అక్కడ మరి ఇంకా ఏమి తైలము, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చేయటానికి ప్రతి ఒక్క మనిషి కావాలి. నీల ధూమ్ర రక్త వర్ణములు అంటే ఇవి కూడా పేరిన సన్న నారుతోనే చేయాలన్నమాట. ఇక్కడ కొన్ని రాళ్ళు చదువుతాను, నేను వినండి. కొన్ని రాళ్ళు అన్నమాట. ఏమి రాళ్ళు అంటే ఈ ప్రధాన యాజకుడికి ఏం చేయాలి, మరి వాళ్ళ భుజముల మీద మరి కొన్ని మరి చెక్కిన బంగారపు రేకు మీద, వారి భుజముల మీద, మరి అటొక భుజము ఇటొక భుజం మీద, ఆ రేకుల మీద ఈ 12 గోత్రాలకు సంబంధించిన రాళ్లతో చెక్కి అమర్చాలన్నమాట. మరి ఇక్కడ ఎలా ఉందంటే 39వ అధ్యాయము 8వ వచనం అన్నమాట. మరియు అతడు ఎఫోదు వలె బంగారముతో నీల ధూమ్ర రక్త వర్ణములు గల పంక్తులతో సన్న నారతో చిత్రకారుని పనిగా పథకము చేశాను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పథకము మడతగా చేసి అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలదై, వారు దానితో 4 పంక్తులు రత్నములు పొదిగిరి. మాణిక్యము, గోమేదిక, మకరతము గల పంక్తి మొదటిది, పద్మరాగము, నీల, సూర్యకాంతము మణుగులు గల పంక్తి రెండవది, గరుత్మాత్మకము యష్మి రాయి, ఇంద్ర నీలము గల పంక్తి మూడవది, 4వది రక్తపు వర్ణపు రాయి, సులోమాను రాయి, సూర్యకాంతము రాయి గల పంక్తులు 4వది. వాటి పంక్తుల్లో బంగారము జవలతో పొదిగించవలను. ఈ రత్నములు ఇశ్రాయేలు పేర్లు చొప్పున 12 ముద్రలు చెక్కబడి, వారి పేర్లు చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడను. మరియు వారు ఆ పథకములు మేలిమి బంగారముతో అల్లిక పనైన గొలుసుతో చేసిరి. వారు 2 బంగారపు జవలు 2 బంగారు ఉంగరములు చేసి ఆ జవలు ఆ 2 ఉంగరములో పథకములు 2 కొనలతో చల్లబడిన 2 బంగారపు గొలుసుల పథకము కొనలన్నీ 2 ఉంగరములతో చేసి అల్లబడిన ఆ 2 గొలుసులను కొనలను 2 జవలను తగిలించి ఏఫోదు భుజకండముల మీద దాన్ని మొదట ఉంచవలెను. ఇక్కడ గొలుసులు చేసి ప్రభు ఏం చేశారు, ఈ రెండింటికి అతికించి మెల్ల వేసుకోమన్నారు. ఎవరిని? యాజకుడిని అనమాట, అహరోను గారిని అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ 2 ఏం చేస్తున్నారు, బంగారపు గొలుసులాగా ఆడవాళ్ళు వేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచే వస్తున్నాయి అనమాట. ప్రతి ఒక్కటి ఉంగరాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే వచ్చినాయి. అంతకుముందు వాళ్ళకి ఉంగరాలు తెలియదు కదా, కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఉంగరాలు, ఈ గొలుసులు, ఇవన్నీ కూడా ప్రధాన యాజకుడికి అవసరమైన అలంకరణ అనమాట. అందుకు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చినాయి అనమాట. అలాగున ఇక్కడ చాలా పరికరాలు చేసిన వారు ఉన్నారు. వీళ్ళందరికీ రకరకాల కులాలు వచ్చేసినాయి. చేసింది ఎవరు? యూదులు. బొత్తులు చేసేవాళ్ళు ఎవరు? దీప 100 ఒత్తులు, 116 ఒత్తులు చేయిస్తే మంచిది అంటారు. లక్ష ఏమంటారు? ఒత్తులు చేస్తే పుణ్యం అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? ఇక్కడి నుంచే వచ్చినాయి. ప్రమిదలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే వచ్చినాయి. దీప స్తంభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచే వచ్చినాయి. మరి ఒలీవ నూనె ఆ రోజుల్లో
ఒలివ నూనె ఏం చేయమన్నాడు? దంచి దంచి తీస్తే ఆ దంచి తీసిన నూనె నెల రోజులు రావాలంటే 8 దినాలు కష్టపడాలంట. ఆ నూనె ఏమైంది? పొగ తగలదు, పొగ రాదు. కానీ ఇప్పుడున్న దేవాలయాలు ఏముంటది? నల్లగా బూడిదలు అక్కడ ఏం కనపడుతుంది దేవాలయాలు కదా, కనపడుతుంది కదా. ఇది వాడితే మసి రాదు, నువ్వుల నూనె వాడితే మసి వచ్చింది. ఇక్కడ దీనికి సాదృశ్యం ఏంటంటే, వెలుగని యేసుక్రీస్తు మన దేహంలో ఉన్నప్పుడు మాసిపోయిన బ్రతుకు మనకు ఉండకూడదని అర్థం. నల్లట స్థితి అనే మరక మన దగ్గర ఉండకూడదని అర్థం. అక్కడేంటి? నలుపు మరకలు. దేవాలయం అంటే ఏంటి? చూడంగానే ప్రశాంతంగా ఉందనాలి. చీకటి చుట్టానికి మనం వెళ్తుంది, నలుపు చుట్టానికి మనం వెళ్తుంది, ఆ వికారము కలిగిన స్థలాన్ని చుట్టానికి మనం వెళ్తుంది. ఎంతో మందిని మేము చిన్న మందిరం ఉన్నప్పుడు నేను వైట్ తెరలు కట్టేదాన్ని. అందరూ అనేవాళ్ళు, అబ్బాయి ఇక్కడికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉందో, ఇక్కడ ఉందామనిపిస్తుంది అనేవాళ్ళు అనమాట. అలాగున మన దృష్టికి మనం అక్కడ ఆ పాదం పెట్టగానే మనకు ఒక సంతోషకరమైన వాతావరణము కనబడాలన్నమాట. బీభత్సమైన భయానకమైన వాతావరణము కనబడితే మన మైండ్ చెడిపోయింది, ఉన్న మనశ్శాంతి కూడా వెళ్ళిపోయింది అనమాట. రెండు ఈ ఒలివ నూనెతో దీపం వెలిగిస్తే పొగ రాదు. ఆ పొగ వల్ల ఏమొస్తుంది? చీకటి వచ్చేసింది, అంటే నలుపు వచ్చేస్తుంది అనమాట. అది మనకి ప్రభు దగ్గరికి వస్తే అది అసలు ఆనవాళ్ళు కూడా కనపడకూడదు, నలుపు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? దీన్ని మార్చడానికి కదా మనము నువ్వుల నూనె పోస్తే ఏమొస్తుంది? మసి వచ్చింది. అందుకనే మన జీవితము ఎప్పుడు మసి పారిపోకూడదు. ఎంత సంపాదించినా ఎంత చేసినా నా జీవితానికి నెమ్మది లేదు, సమాధానం లేదంటాం. దానికి కారణం ఏంటంటే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మసి పారిపోయింది. ఒలీవ నూనెని యేసయ్య రక్తముతో మనము కడగబడితే మన జీవితం సాతానాన్ని నలుపు రావాలని ప్రయత్నం చేసినా గానీ మనమైతే చాలా సంతోషంగా ఉంటాం. రెండింటికి అదే తేడా అనమాట. అందుకనే ఏ కులం పేరు పెడతారు? డేరాలు గుట్టే వాళ్ళకి ఒక కులము, ఒత్తులు చేసే వాళ్ళకి ఒక కులం, ప్రగతులు చేసే వాళ్ళకి ఒక కులము, స్తంభాలు చేసే వాళ్ళకి ఒక కులం, ఇత్తడి చేసే వాళ్ళకి ఒక కులము, ఇనుము చేసే వాళ్ళకి ఒక కులము. ఎన్ని కులాలు పెడతారు? సాకలి వాడిని సబ్బు వంటి వాడిని అంటున్నాడు ప్రభు వాక్యంలో. అంటే సాకలి వాడిని సబ్బు వంటి వాడంటే ఇక్కడ సాకలి వాళ్ళు కూడా కనబడుతున్నారు కదా. వెండి మరి ఏమన్నారు? మరి వెండిని శుద్ధి చేసినట్లుగా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడంట. ఇక్కడ వెండి బంగారం తయారు చేసే వాళ్ళు ఎవరు? కంసల వాళ్ళు. ఇక్కడ బెసలేలు, ఇక్కడ అహోలియాబు అనే ఇద్దరు కూడా మరి ఏం పని చేశారు? వెండి బంగారాలు అమర్చారు అక్కడ. అంటే వాళ్ళు ఏంటి? నేను చిన్నప్పుడు కంసల వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. ఆ అమ్మ నాకు చాలా బాగా మంచిగా ముద్దలు కలిపి నీతో భోజనం పెట్టింది. అంత బాగా చూసేది అనమాట. వాళ్ళు కంసలు, వాళ్ళని అప్పుడు ఆ రోజులు ఏమైనా భక్తులు అనేవాళ్ళు, కంసల భక్తులు. ఇక్కడ భక్తులు వీళ్ళు. ఈ బెసలేలు అనే యోధా గోత్రికుడు, ఈ అహోలియాబు అనే దాను గోత్రికుడు ఎవరు? దేవుడంట జ్ఞాన ఆత్మతో నింపి ఈ వస్తువులన్నీ కూడా చేయించాడంట. మూల పురుషులు ఎవరు? ఈ బెసలేలు, ఈ అహోలియాబు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వెండి బంగారాలు చేసే వాళ్ళందరికీ వాళ్ళు ఆయన తండ్రి అనమాట. రాగి ఇత్తడి చేసే వాళ్ళందరికీ ఆయన తండ్రి అనమాట. ఎన్ని కులాలు పెడతారు మీరు? ఎన్ని మతాలు? ఇక్కడ నీల ధూమ్ర వర్ణము మరి అనే సన్నపు నార వస్తువులు చేనేత పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు. ఇన్ని రకాల కులాలు ఎందుకు పడుతున్నారంటే వాళ్ళ వృత్తి అన్నారు. ఇక్కడ ఎన్ని వృత్తులు కనబడుతున్నాయి? మరి వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలే కదా. ఇక్కడ ఎందుకు కులాలు పెట్టుకుంటున్నారంటే ఆ కులాలు అనే మతాల్ని ఏకరీతిగా ఏకాండముగా చేయాలని ప్రభు మన మంది అంటే యేసయ్య దగ్గరికి రమ్మంటున్నాడు అనమాట. ఇక్కడ అందరూ సమానులే. ఇక్కడ చేసిన వాళ్ళందరూ సమానులే. ఎంత మంది ఉన్నారు, ఎన్ని రహస్యాన్ని ఇక్కడ. మరి బేరాలు కుట్టేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, వస్త్రాలు వేసేవాళ్ళు, వెండి పని చేసేవాళ్ళు, మరి మట్టి పాత్రలు చేసేవాళ్ళు, మరి బోరలు ఊదేవాళ్ళు, మేళకులు. అంటే మేళకులు అనే వాళ్ళు ఏంటంటే మరి పెండ్లి చేసేటప్పుడు మేళగాళ్ళు వస్తారు కదా వాళ్ళు. బోర ఆ రోజుల్లో కొమ్ము బోరతో ఊదేవాళ్ళు, కొమ్ములో తైలం పోసి అభిషేకించేవాళ్ళు.
ఇప్పుడు ఇవన్నీ మేళకులు, మరి మేళకులు ఏమంటారు? మంగళోళ్ళు అంటారు, అంతే కదా. మరి ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రమిదలు తయారు చేసేవాళ్ళు, మరి ఇంకా ఇంకా రత్నాలు, ముత్యాలు, పగడాలు, రొట్టెలు చేసేవాళ్ళు. ఇప్పుడు రొట్టెలు చేసేవాళ్ళు ఎవరు? బేకరీ వాళ్ళు. అల్లే కదా వాళ్ళ దగ్గర దొరికేది. మరి వాళ్ళకి ఒక కులం పెట్టాలిగా. ఈ కులాలని ఇక్కడ అంతా మొత్తం నేను నిన్న రాసుకున్నాను. మొత్తం ఏంటి ప్రభు, ఇన్ని కులాలు ఏంటి? ఇన్ని తయారు చేసిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏ వస్తువు తయారు చేస్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. అన్ని పాత్రలు ఇక్కడే ఉన్నాయి, మరి తెరలు ఇక్కడే ఉన్నాయి, స్తంభాలు ఇక్కడే ఉన్నాయి, ప్రమిదలు ఇక్కడే ఉన్నాయి, దీపస్తంభం ఇక్కడే ఉంది, వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, ఇక్కడ 12 గోత్రాలకు సంబంధించిన మరి ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా లాస్ట్ లో నేను ఒక మాట చదివి వదిలేస్తాను మిమ్మల్ని. మరి ప్రకటన గ్రంథము 6:12. ప్రకటన గ్రస్తూ ఉన్నారనమాట. మరి అది దొరికితే ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర ఇవన్నీ దొరుకుతున్నాయి? దీనికి ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క కులం పేరు పెట్టుకొని మనకు మనమే వేరైపోయి మనకు మనమే తక్కువ చేసుకొని, నీది నా కులం కాదు, నాది నీ కులం కాదు, నీతో మాట్లాడితే నాకు అవమానం వచ్చింది అనేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వారికి వారే వ్యత్యాసాలు చూపించుకొని దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, ఎవరికి నచ్చిన వారి విగ్రహాలను చేసుకుంటూ వారి నచ్చిన జీవితాలు జీవిస్తూ ఉన్నారనమాట. అందుకే ప్రభు అందరినీ రమ్మంటున్నాడు, రక్షణ సంపాదించుకోమంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, శాపాన్ని తొలగించుకోమంటున్నాడు. ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని ఈ నిర్గమకాండము 40 అధ్యాయాలు మనం చదువుకుంటే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. అన్ని ఆచారాలకు సంబంధించినవన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క సంవత్సరము కూడా దేవుడు మరి దేవదాసయ్య గారి ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి ఈ రోజు మరి రొట్టెల పండుగ, తైలాభిషేక పండుగ, మరి దీనికి సంబంధించిన ఈ పలహారం మరి రొట్టెలు కానీ చికెన్ కానీ ఇవన్నీ కూడా మరి శ్రీదేవి వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. ఇవన్నీ కూడా మనము అంటే వాళ్ళది తినాలి. అక్కడ అమ్మాయి ప్రార్థనకు వచ్చింది కాబట్టి మరి ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని ఈ పండుగలో మనము రొట్టెలు అంటే మన ప్రభుని యేసుక్రీస్తు శరీరం అని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మాంసాన్ని పక్కన పెట్టేసి ప్రభు ఏం చేశాడంటే తన రక్తాన్ని ఇచ్చేసి ఏం చేశాడు? ఇక వధింపబడిన గొర్రె పిల్ల మాంసం మీరు తినవద్దు కానీ బలులు అర్పణలు ఆపేసి ఏం చేశాడో ఒక్కసారి ఆయన బలి అయిపోయి మరి ఏం చేశాడు? తన రక్తాన్ని ఏం చేశాడంటే రొట్టె పాత నిబంధన, రక్తము క్రొత్త నిబంధన అన్నమాట. రెండు కలవాలి. పాత నిబంధన కలవాలి, క్రొత్త నిబంధన కూడా కలవాలి. అందుకే పాత నిబంధన రొట్టె, తన శరీరం నలగొట్టబడిన రొట్టె గోధుమ గింజ ఏం చేయాలి? అది మిషన్ లో వేస్తేనే పిండి వచ్చింది, ఆ పిండిని కలిపితేనే రొట్టె అయింది, ఆ రొట్టె తీసుకొని కాల్చబడితేనే అప్పం అయింది అనమాట. అప్పము అంటారు అనమాట, అప్పం అయింది అనమాట. అలాగ చేసి ప్రభు ఏం చేశాడంటే తన రక్తాన్ని, మాంసము వద్దు, బలులు ఆపేశారు కాబట్టి ఇక రక్తము, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది తిని త్రాగువాడు నిత్య జీవానికి వారసుడవుతాడు అనమాట. అందుకు బాప్తిసం అనే ముద్ర అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 40 దినాలు ముగించుకుంటున్నాము. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మరి 40 దినాలు నేనైతే ఉన్నాను. ఓపిక లేకపోతే ఎప్పుడైనా టిఫిన్ చేస్తున్నాను, లేకపోతే ఓపిక ఉన్నంత వరకు కూడా నేను కూడా మధ్యాహ్నం దాకా ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే ప్రతి సమయమందు అసమయమందు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఎవరెవరు ఏ అంశాలు అప్పగిస్తున్నారో అవి నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవద్దు ప్రభా. అన్ని అంశాలకి ఎవరి బాధల నుండి విడుదల కొరకు మీరు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే వారి కోసమే కాదు, ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి నా దగ్గరికి ఎంత మంది వచ్చి మరి వారి దగ్గరున్న దేవాలయాలకు వెళ్ళారో వారందరి కోసం ప్రార్థన చేస్తాను, ఒక్కరిని కూడా విడిచిపెట్టను. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూ వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి కానుకలు పట్టుకున్నాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ,
వందనాలు, స్తోత్రాలు, ప్రణితులు, విడుదలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ప్రభా, యేసయ్య ఈ కొరతలో నాయన ఇవన్నీ కూడా నా తండ్రి ప్రతి ఒక్క వస్తువులో ఒక అన్యుడు కనబడుతూ ఉన్నారని నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు తండ్రి. వారు జరిగేదంతా కూడా పాత నిబంధనలో అహరోను గారు, మోషే గారు దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఆవరణముగా కనబడుతూ ఉన్నది. ఎవరు కూడా ఆవరణంలో నిలవబడకుండా నా తండ్రి పరిశుద్ధ స్థలములోకి రావాలని ఏర్పాటు చేశావు యేసయ్య రక్తము ద్వారా ప్రభా. ఆయన రక్తం ద్వారా కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధ స్థలములోకి వచ్చి వేస్తారు ప్రభా. అతి పరిశుద్ధ స్థలములో నాయన పాస్టర్ గారు మరి వాక్యం బోధిస్తారు. పరిశుద్ధ స్థలంలోకి అందరూ రావచ్చు, ఆవరణంలో ఎవ్వరూ ఉండకూడదు అనేసి అన్యులందరూ ఆ దినాల్లో ఆవరణంలో ఉండేవాళ్ళు. కాబట్టి యేసయ్యకి నచ్చలేదు, నా బిడ్డలు ఆవరణంలో ఉండకూడదు, నా బిడ్డలు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి వేయాలనేసి యేసయ్య నువ్వు ప్రాణం పెట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన ఏ కులము, ఏ మతము, ఏ భాష ఏమీ లేకుండా అందరినీ నాయన నువ్వు నడిపించావు ప్రభా. నాయన ఏమిచ్చినా నీకు రుణము తీర్చుకోలేము తండ్రి. ఈ 40 దినాలు మా పితరుడైన దేవదాసయ్య గారు మా కొరకు ఏర్పాటు చేశాడు. ఏ సంఘము కూడా ఈ 40 దినాలు చేయదు ప్రభా. నా తండ్రి బైబిల్ మిషన్ వాళ్ళు ఒక్కళ్ళే ఈ 40 దినాలు నాయన చేస్తూ ఉంటారు. ఈ రొట్టెల పండుగని, తైలాభిషేక పండుగని మీరు ఆశీర్వదించి నా తండ్రి నాయన అందరినీ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.